మావోయిస్టులపై అమలు చేస్తున్న ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని ఎంఆర్పీఎస్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ దళిత రత్న కేదాసి మోహన్ ప్రజా సంఘాల జేఏసీ ములుగు జిల్లా చైర్మన్ ముంచాల భిక్షపతి గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కాశీబుగ్గలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహం వద్ద కగరును వెంటనే ఆఫ్ చేయాలని నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతున్నది. బండి సంజయ్ గారు వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. బండి సంజయ్ మావోయిస్టులను నిర్మించడం ఏకైక లక్ష్యం అట, అంటే చంపడమే మార్గం అట. అంటే ఒక రాజ్యాంగ పదవిలో ఉండి ఆ మాట మాట్లాడడం చాలా సిగ్గుసేటు. రాజ్యాంగం ద్వారా ఎన్నుకోబడి రాజ్యాంగం బొమ్మనకర్షణ చేసి మావోయిస్టులను నిర్మించడమే ఏకైక లక్ష్యం అని చెప్పడం అసలు అవగాహన. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఏం చేసిన అసలు ఒక కేంద్ర హోమ్ మినిస్టరు సహాయ హోమ్ మినిస్టరు బండి సంజయ్ ఆ విధంగా మాట్లాడబట్ట. మావోయిస్టులను చంపడమే ఏకైక మార్గం అట, అంటే చంపిన సమస్య పరిష్కరించబడుతుందా? మావోయిస్టుల సమస్య శాంతి సమస్య కాదు, సామాజిక సమస్య, రాజకీయ సమస్య. సామాజిక కోణం చూడాలి. శాంతి చర్చలు జరగాలి. శాంతి చర్చలు జరగాలట, శాంతి చర్చలు చేయరాట. ఇది నియంత్రణ పాలన, రాజకీయ పాలన, బ్రిటిష్ పాలన అనుకుంటున్నావా? భారతదేశం ప్రజాస్వామ్య భారతదేశంలో రాజ్యాంగం ప్రకారం గుర్తు చెట్టు ప్రాంతం ఎట్టపోతే అవసరం మీ పోలీసులు అక్కడ ఆ బలగాలు వెంటనే బయటికి రావాలి. శాంతి చర్చలు మావోయిస్టులతో ప్రభుత్వం చర్చలు జరపాలి. వైఎస్ రాజశేఖర రెడ్డి 2004 శాంతి చర్చలు చేసిరు. బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు చర్చలు జరపది? మేము అడుగుతున్నాం, ప్రజాస్వామ్యబద్ధంగా మేము అడుగుతున్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా అడుగుతున్నాం కదా. నువ్వు మావోయిస్టులను తుపాకులు వదిలిపెట్టాలంటున్నావు, చర్చల ద్వారా వదిలిపెట్టి వాళ్ళు చర్చలు ఏం డిమాండ్ చేస్తారు కదా. నువ్వు ఫస్ట్ చర్చలు జరపకుండా మనుషుల మమ్మనము పశువులు ఉంటావు. మనుషులను చంపేక్కడ నీకు ఎవరిచ్చిన అసలు భారత రాజ్యాంగంలో నువ్వు మనుషులను మానవత్వ మనుషులను ఎందుకు చంపుతారు? అక్కడ ఎందుకు చంపుతారు? మనుషులు చంపారు. బండి సంజయ్ దయచేసి వెంటనే క్షమాపణ చెప్పాలి. ఆయన హోమ్ మినిస్టర్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తుంది. ప్రజా సంఘాల చైర్మన్ మాదాసి సురేష్ ఆధ్వర్యంలో కాశీబుగ్గ సెంటర్లో ఏర్పాటు చేసిన ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా చేపడుతున్నటువంటి నిరసన కార్యక్రమం ద్వారా ఈరోజు మేము కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆపరేషన్ కగారు పేరుతోటి అమాయక ప్రజలను చంపడం ధైర్యమైన చర్య అని చెప్పేసి మేము ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం వెంటనే శాంతి చర్చలు జరపాలి. శాంతి చర్చలు జరిపి వారికి జీవిత హక్కును కల్పించాలని చెప్పేసి మరి ఈరోజు సామాన్య మానవుని కాడి నుంచి మరి తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రుల దాకా కూడా మరి చర్చలు జరపాలి, అది సమంజసమేనే అని చెప్పేసి చెప్తున్నారు. మరి అది చెప్తా ఉంటే ఒక పక్క మరి బండి సంజయ్ గారు శాంతి చర్చలు జరిపే ప్రసక్తే లేదు, ఖచ్చితంగా ఆయుధాలు విడిస్తేనే మేము చర్చలు జరుపుతామని చెప్పేసి అనడం అది సమంజసం కాదని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి ఖచ్చితంగా ఆదివాసీలను చంపడం అది హేయమైన చర్య, దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వెంటనే మరి ప్రభుత్వం వచ్చి వారితో శాంతి చర్చలు జరపాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై భీమ్. ఫోటో బాగా వచ్చింది.